కొండ దేవతలు పూజలు చేసేది మాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం. అందులో మా తాతగారు కోయి పూజారి, కొండ దేవతల పూజారి కావడం వల్ల మా వంశం మొత్తం ఆ అమ్మవారు పూజించే విధానం, ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా తీసే విధంగా ఆ పూజలు చేసే విధానం మాకు చిన్న వయసు నుంచే ఆ విధానం అనేది నేర్పిస్తారు తల్లి. అది మాకు ఆ ఏకాగ్రత అది రావడానికి కొన్ని పసర మందులు పోస్తారు. కొన్ని వయసు వచ్చిన తర్వాత ఆ పసర మందులు పోసి ఆ ఏకాగ్రతతో ఆ ఆత్మశుద్ధితో అమ్మవారు పూజించే విధంగా మనం మనసా వాచ కర్మణ కరెక్ట్గా ఉండాలి కదా. ఆ విధంగా తయారయ్యేట్టుగా మమ్మల్ని చిన్న వయసు నుంచే మాకు వంశపారంపర్యంగా వస్తున్నాయి. మీకు స్పెషల్ గా విద్యలు అనేది ఏమి నేర్పించారా? స్పెషల్ విద్యలు అంటే అమ్మవారి పూజలు, ఆ మంత్రాలు, ఏ దేవుడికి ఎలాంటి పూజ చేయాలి, దుష్ట శక్తులకు ఎలాంటి పూజలు చేయాలి, శాంతి పూజలు ఎలాంటి చేయాలి. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటారు మీరు? అంటే ఈ వృత్తిలోకి రావడానికి 7-8 సంవత్సరాలని మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు. ఈ వృత్తిలోనికి రావడానికి అంటే మీకు సుమారు ఎంత వయసు ఉండాలి? ఏ వయసు నుంచి మీరు ఈ వృత్తిలోకి వస్తారు? మాకు జ్ఞాపకం వచ్చిన కాంచి, ఆలోచన విధానం వచ్చిన కాంచి చూసి వాళ్ళు వృత్తిలో అనేది దింపుతారు. అమ్మవారి పూజలు ఫస్ట్ కాంచి చిన్న వయసు కాంచి అమ్మవారి పూజలో కూర్చోవడం, పాల్గొనడం, తాతగారు చేసే విధానం అవన్నీ చూస్తూనే ఉంటాం. మా ఈ కుల వృత్తి అది. ఇంకా అమ్మవారి పూజలు అంటే ఎంతో ఇష్టంగా మా తాతగారు అనేది చేస్తూ ఉంటారు. అది చిన్న వయసు నుంచి చూస్తూనే ఉంటాం. మాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పూజలు సంబంధించిన విధానంలో మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మా ద్వారా చేపిస్తారు. ఆ ఏకాగ్రత రావడానికి కొన్ని పసర మందులు అవన్నీ పోసి మా ఏకాగ్రత అమ్మవారికి శుద్ధిగా నిష్టగా పూజ చేయాలి కదా. అప్పుడే అమ్మవారి కటాక్షం అనేది వస్తుంది. పెద్ద పెద్ద పూజలు చేయాలంటే ఆ ఏకాగ్రతతో పూజ చేయాలి. మిమ్మల్ని మీరు ఈ విద్యలోకి అంటే పర్ఫెక్ట్ అని మీ తాతగారు కానీ మీకు నేర్పించిన గురువు గారు కానీ ఎప్పుడు మీకు తెలుస్తుంది? అంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ వృత్తిలోకి దింపుతారు? ఒక 15-16 సంవత్సరాలు 15-16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం చూసి అప్పుడు బాగుందని చెప్పి అమ్మవారి పూజలు ఒక్కొక్క మంత్రం నేర్పిస్తారు. ఒక్కొక్క పూజలు ఎలా చేయాలి, శాంతి పూజలు ఎలా చేయాలి, దుష్ట పూజలు ఎలా చేయాలి, కట్టుబాటు కట్టే పూజలు ఎలాంటి చేయాలి, దెయ్యాలు భూతాలు ఉన్నప్పుడు వాటికి ఎలాంటి పూజలు చేయాలి అనేది చాలా నిష్ఠగా నేర్చుకోవాలి తల్లి. ఏ దేవతని మీరు కులదైవంగా పూజిస్తారు? మేము వచ్చి కనకదుర్గ, వనదుర్గ అంటాం. కనకదుర్గ, వనదుర్గ, భద్రకాళి, సమ్మక్క సారక్క అంత కొండ దేవతలు. ఒక్కొక్క కొండ కొయ్య పూజారులకు ఒక్కొక్క కొయ్య గుడిలో ఒక్కొక్క కొండ దేవతలు అనేది ఉంటారన్నమాట. వాళ్ళే మీ కులదైవమా? వాళ్ళు మా కులదైవం. మీరు మీ దగ్గరకు వస్తే ఏం చూసి జ్యోతిష్యం చెప్తారు? అంటే ముఖం చూసా, చెయ్యి చూసా, ఎలాంటి జ్యోతిష్యం చెప్తారు మీరు? మేము వచ్చి తల్లి పూజలు ఎప్పుడు చేస్తూ ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చిన వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళ ముఖంలోనూ కొన్ని విషయాలు మాకు అర్థమైపోతాయి. వాళ్ళ ముఖంలో తేజస్సు కళను బట్టి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, దుష్టశక్తుల ప్రభావం ఏమైనా ఉందా, వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది కొన్ని విషయాలు ముఖంలో చూసి చెప్పేస్తాం. హస్తరేఖలు బట్టి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. గవ్వల ద్వారా, పంచాంగం ద్వారా, తాళపత్ర గంధాలు ఇవన్నీ వచ్చి ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మార్గాలు అన్నమాట. అవి పూజల్లో మాకు నేర్పిస్తారు.